మాది నీర్నమ్ల గ్రామం, రామన్పేట మండలం. నా పేరు చల్ల సత్యప్రకాష్. నేను ఈ గ్రామం ఉప సర్పంచ్ని. మన జరిగినటువంటి ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో గతంలో చేయలేని పనులు మా గ్రామానికి వచ్చి సుమారుగా 1 కోటి రూపాయల పని ఈ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎన్నో పనులు చేసినాం. కాకపోతే కొంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమల్లో 2500 ఒకటి కరెంటు ఫ్రీ అని చెప్పేసి ఇవ్వటం వల్ల కొంత మేము మైనస్ అయిపోయినాం. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు కరెంటు విషయం ఈరోజు సాక్షి పేపర్లో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఈరోజు 80 యూనిట్లు, దాని మీద ప్లస్ 8 యూనిట్లకే ఇస్తామని చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పేసి మళ్ళీ జరుపుతున్నారు. రైతు రుణమాఫీ ఇప్పటికీ 3 ఎకరాల లోపే వచ్చింది, 3 ఎకరాల పై దాటి రాలేదు. అదొక విషయం. ఈ ఆర్టీసీ బస్సులలో మొత్తం బస్సు ఫ్రీ పెట్టే విషయం వరకల్లా టోటల్ బస్సులో ఒక 60 మంది పడితే 40 మంది మహిళలు ఉన్నారు, 20 మంది జెంట్సే ఉన్నారు, ఎవరు లేరు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేరు, రైతు రుణమాఫీ అమలు చేయలేరు, రైతు బంధు వేయలేరు. ఇంకా ముందు అనేక రకమైన కార్యక్రమాలు, అది కేసీఆర్ డబ్బులు ఎక్కడ తెచ్చిండో ఏం తెచ్చిండో కానీ గ్రామాలు అయితే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. మా గ్రామంలో నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి కాని పని కూడా ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు పని అయితే కొంచెం నత్తనడక నడిచింది. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో మాత్రం చాలా పని జరిగింది. మీ గ్రామంలో మీరు ఏమేమి వర్క్లు చేశారు సార్? మేము సార్ మొత్తం టోటల్గా 1 కోటి రూపాయల సిసి రోడ్లు పోసినాము. ప్లస్ 20 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ కట్టినాము. కొత్తగూడెం టు నీర్నమ్ల మెటల్ రోడ్ పోసినాము. భోగారం టు నీర్నమ్ల మెటల్ రోడ్ పోసినాము. శ్మశాన వాటికే కట్టినాము. ప్లస్ అది గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చేసింది. పల్లె ప్రకృతి వనం కట్టినాం. అభివృద్ధి కార్యక్రమాలు అనేది జరిగినాయి. కాకపోతే ప్రజలు ఆ రకంగా తీర్పు ఇచ్చారు అంతే. ప్రతి ఇంటికి మంచిగా ఉంటుంది సార్ మీ గ్రామం. మిషన్ భగీరథ మా ఊర్లో వాటర్ సమస్య అనేది లేదు. ఇక వాటర్ సమస్య అనేది లేదు. సాగునీటి సమస్య సార్? సాగునీటి సమస్య మాకు మూసి టచ్లో ఉంది కనుక మాకు సాగునీటి సమస్య లేదు. ఇక ధర్మారెడ్డి ప్రాజెక్టు కాలువ ఒకటి పూర్తి చేయాలి. అయితే ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఏమైనా వచ్చిందా? ఒకసారి వచ్చిపోయింది. ఏమైనా ప్రత్యేకంగా హామీలు ఇచ్చిందా మీ గ్రామానికి? హామీలు అంటే నేను ఇంకా దానికి సంబంధించి హామీల విషయం తెలియదు. ఒకసారి వచ్చినట్టు మనకు సమాచారం ఉన్నది. అంటే మామూలు గ్రామస్తులు చెప్తారు కదా, మా గెలిచినప్పుడు ఈ స్థాయి చేస్తా అని చెప్పేసి అంటారు కదా. 6 గ్యారెంటీ అమలు జరగాలి కదా. ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మేనిఫెస్టోలో పెట్టుకున్న ప్రకారం అమలు చేస్తే వాళ్ళను ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాలలో రివర్స్ అయిపోతుంది. అయితే మన కేటీఆర్ గారు అన్నాడు మళ్ళీ 6 నెలల సంవత్సరాల ప్రభుత్వం మనదే వస్తుంది అనేసి, అది దేని ఉద్దేశించి అన్నాడు సార్? అది ఆ మాట అనొద్దు. మనం ప్రజలు వాళ్ళకు అధికారం ఇచ్చిర్రు. 5 సంవత్సరాలు వాళ్ళను కంప్లీట్ చేయనియాలి అంతే. మనము 6 సంవత్సరాలు మన ప్రభుత్వం వస్తుంది అది అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన పరిస్థితి ఏమైంది? రేపు కూడా వీళ్ళు కూడా ఎవరైనా ఇటు చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా అదే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు మీ గ్రామంలో ప్రతి ఇంటికి అందినాయా? పక్కా అందినాయి అవి. కాకపోతే కొన్ని ఏంది మాకు ఎన్నికలలో దెబ్బతీసింది దళిత బంధు ఒకటి, బీసీ బంధు ఒకటి, గృహలక్ష్మి. ఈ 3 స్కీముల వల్ల కొంతమందికే ఇచ్చి కొంతమంది ఇక ఉన్నమాట విషయం మా ఎమ్మడి తిరిగే మనుషులకు ఇచ్చి కతిమలకు అలా పేర్లు పెట్టకపోయేసరికి అది రెవల్యూషన్ ఎక్కువైపోయింది. దానివల్ల కొంచెం ఓటమి జరిగిపోయింది. ఎన్ని వచ్చిన దళిత బంధు మీ గ్రామంలో? దళిత బంధు మా ఊర్లో ఎమ్మెల్యే గారు 3 అని చెప్పిండు. సరే లాస్ట్ ఫైనల్గా 6 అని ఒప్పించినాం. అది ప్రపోజల్స్ పోయినాయి, అది రాలేదు. అని 1 రూపాయి కూడా రాలేదు. అది అసలు మొత్తం రాలేదు. బీసీ బంధు ఒకటి వచ్చింది. అది గతంలో గొర్రెల పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మీ గ్రామంలో ఎన్ని వచ్చినాయి అసలు? మొత్తం 60 యూనిట్లు వచ్చినాయి. 60 యూనిట్లు మొత్తం డీడీ కట్టి క్లియర్ అయినాయి? అన్ని క్లియర్ అయినాయి. ఇక మళ్ళీ ఎవరు డీడీ కట్టలే ఇంకా సెకండ్ టైం. ఇంకా ప్రధానంగా ఇప్పుడు మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంది? మాది ఇంకొకటి సార్, అది మా ప్రధానంగా ఉన్న ఇప్పుడు సమస్యలు ఏంటంటే, అది మూసి పరివాహక ప్రాంతంకి వెళ్ళి ఒక తలుపుల రిపేరింగ్ ఒకటి ఉంది. ఈ కొత్తగూడెము నీర్నమ్ల మధ్యలో ఒకటి బ్రిడ్జి ఉన్నది. ఆ తలుపుల మీద కూడా దుబ్బాక ప్లస్ మన నీర్నమ్లకు జాయింట్ ఒక 300-400 ఎకరాల భూమి ఉంది. ఆ ఊరికి ఈ ఊరి రహదారి పడేటట్టు ఒక బ్రిడ్జి కావాలి. బ్రిడ్జి కావాలని కూడా ఎమ్మెల్యే గారికి గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అది ఫైల్ అక్కడ వరకే ఆగింది. అది బడ్జెట్ లేక ఆగిపోయింది. గతంలో
ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే వేముల శంకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చినాడు. అయితే ఇప్పుడు ఆ విధంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వీరేశం పోవడం వల్ల ఏమైనా క్యాడర్ కోల్పోయిందా? వీరేశం కూడా బీఆర్ఎస్ పార్టీనే కదా గతంలో. ఇప్పుడు ఆయన ఎమ్మటి క్యాడర్ ఉన్న కోల్పోయిందా? ఆయన టికెట్ ఇచ్చే వీరేశం ఎమ్మటి ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఉన్న ఆయన మనుషులు ఎవరైతే ఉన్నారో అతను ఎమ్మటే వెళ్ళిపోయారు. వాళ్ళు కాంగ్రెస్ అది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఏమి ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చిరుమర్తి లింగ ఏమంటే వచ్చారు అంతే. అయితే ప్రస్తుతం రానున్న సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు సార్? సార్ ఇప్పుడు ఒక మాట ఏంటంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్. 6 గ్యారెంటీలు అమలు అన్నారు. బస్సుది ఒకటి, ఆరోగ్యశ్రీది ఒకటి మేము పెంచినామని చెప్తారు. రేపు గ్యాస్ది ప్లస్ మన 200 యూనిట్లు అమలు చేస్తామంటారు. వాళ్ళు అమలు చేసిన దాన్ని బట్టి ప్రజలు వాళ్ళకి తీర్పిస్తారు. వాళ్ళు లేకపోతే గతంలో చేసిన కేసీఆర్ పాలనే మంచిగా ఉందని చెప్పేసి కేసీఆర్ పాలన సమర్థిస్తారు. ఈ రైతు రుణమాఫీ మీద డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించింది స్టార్టింగ్లో ఎలక్షన్లు అప్పుడు. అది ఇంతవరకు దాని ప్రజల స్పందన ఎట్లా ఉంది? ఇప్పటికీ 70 రోజులు అయింది. 2 ఎకరాలు 36 గుంటలు కూడా దాటలేదు. అది ప్రజలంతా గమనిస్తారు కదా. రైతు రుణమాఫీ అనేది సాధ్యం కానీ వాళ్ళతో సాధ్యం కాదు. అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం కాదు. ఎకరానికి 5,000 రూపాయలే ఇవ్వలేకపోతున్నాం. ఈ 2 లక్షల రుణమాఫీ ఎలా సాధ్యం అవుతుంది? మీ గ్రామం ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్ దేనికి ఎక్కువ వచ్చినాయి సార్? అది ఇంట్లో హౌసింగ్కి వచ్చినాయి, గృహలక్ష్మికి వచ్చేసినాయి.